ఒక దురాక్రమణకు పాల్పడడం అంటే చాలా అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి అంశం. వాళ్ళు ఏదైతే 184 సంవత్సరాలకు పైబడి లోదరన్ ఆస్తులుగా ఉన్నటువంటి భీమవరం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్స్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని 7 ఎకరాలు భూమిలో మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ చేయడం కోసం ఒక రాత్రి సమయంలో వచ్చి ఫెన్సింగ్ చేయడానికి పూనుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా ఇవాళ 7 ఎకరాల భూమి ఫెన్సింగ్ చేయడానికి మున్సిపల్ అధికారులు పూనుకోవడం అంటే ఇది చట్టాన్ని ధిక్కరించడం, కనీసమైనటువంటి న్యాయ సూత్రాలను కూడా పాటించకుండా వాళ్ళు ఈ రకమైనటువంటి చర్యకు దిగడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశంగా దీన్ని సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మున్సిపాలిటీకి ఏదైనా అధికారం ఉంటే, వాళ్ళకి సంబంధించినటువంటి హక్కుపత్రాలు ఉంటే వాటిని చూపించడం ద్వారా, లేకపోతే నోటీస్ ఇవ్వడం ద్వారా, లేకపోతే ఇది లోదరన్ హై స్కూల్కి సంబంధించినటువంటి పెద్దలను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడడం ద్వారా వారి యొక్క చర్యని ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అట్లాంటిది ఏమీ లేకుండా ఒక దొంగల్లాగా ఒక రాత్రి టైంలో వచ్చి వాళ్ళకి నిజమైనటువంటి హక్కు ఉన్నట్లయితే వాళ్ళు యథేచ్ఛగా ఉదయ సమయంలోనే వచ్చి పగటపొట్టే వచ్చి దానికి సంబంధించినటువంటి ఫెన్సింగ్ చేయొచ్చు. 184 సంవత్సరాలుగా లోదరన్ సంఘానికి సంబంధించినటువంటి ఆస్తులుగా ఇక్కడ పొజిషన్లో ఉన్నారు. ఇవాళ ఎవరైతే పొజిషన్లో ఉన్నారో కనీసం వాళ్ళకి నోటీస్ ఇచ్చి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంది. ఇవాళ అట్లాంటిది ఏమీ పాటించకుండా పూర్తి చట్టవిరుద్ధంగా ఈ రకమైనటువంటి దురాక్రమణకు పాల్పడడం అంటే చాలా దారుణమైనటువంటి అంశం. ఎవరైతే ఇవాళ ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ వీళ్ళు దురాక్రమణ చేస్తే చట్టపరంగా ఏ రకమైనటువంటి చర్యలు ఇవాళ తీసుకుంటా ఉందో చట్టం, అట్లాంటి చర్యలు ఇవాళ మున్సిపల్ అధికారులపైన తీసుకోవాలి. వాళ్ళపైన సివిల్ క్రిమినల్ కేసులు కట్టాలి. ఏదైతే దీనికి బాధ్యులుగా ఉండి ఎట్లాంటి నోటీసు మినిమం చట్ట న్యాయ సూత్రాలని అమలు జరుపుకోకుండా ఒక నియంతలాగే వాళ్ళ 8-7 ఎకరాల భూములు ఫెన్సింగ్ చేయడానికి కూరుకున్నటువంటి మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ అధికారులపైన సివిల్ క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే వీళ్ళ మున్సిపల్ కమిషనర్ని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి పోరాటం న్యాయ పోరాటం. ఈ న్యాయ పోరాటాన్ని సిపిఐ పూర్తి సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తూ ఉన్నాం. ఈ పోరాటం విజయవంతం అయ్యేదానికోసం, వీళ్ళ న్యాయమైనటువంటి పోరాటం దీన్ని విజయవంతం అయ్యేదానికోసం జరిగే పోరాట కార్యక్రమాలు అన్నింటిలో కూడా సిపిఐ భాగస్వామిగా ఉంటుంది. మీ ముందుండే నడుస్తాం, మీకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో అందరినీ కూడా ఏకంగా కలుపుకొని మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ లోదరన్ హై స్కూల్ గ్రౌండ్స్ ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆస్తులు ఇవి. ఇవాళ లోదరన్ హై స్కూల్ గ్రౌండ్స్కి సంబంధించినటువంటి ఎంతోమంది ఇక్కడ విద్యను అభ్యసించి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ లోదరన్ హై స్కూల్ గ్రౌండ్స్ని కబ్జా చేయడం అని అంటే పట్టపగలు ఇవాళ అత్యంత దారుణంగా ఇవాళ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. యావత్ క్రైస్తవ సమాజం కూడా దీని మీద ఇన్వాల్వ్ కావాలి. వీళ్ళ ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయ కాముకుల్ని అందరినీ కలుపుకొని ఒక ఐక్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేదానికోసం ఇవాళ మనం ముందుండాలి. ఆ క్రమంలో సిపిఐ తన వంతు పాత్ర నిర్వహిస్తుంది. మేము వెన్నంటే ఉండి మీ పోరాటంలో భాగస్వామ్యం ఉంటామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.